ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 28వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా తమకున్న ఆస్తులు అంతా కోల్పోయి, సమాజంలో విలువలు పోయి, పరిస్థితులన్నీ తారుమారైపోయి, కష్టమైన జీవితం కొనసాగించవలసిన పరిస్థితి వస్తుంది. ఎలా బతికిన వాళ్ళు ఎలా అయిపోయారు అని వారిని చూసిన వారు అనుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? 1,00,00,000 రూపాయలు సంపాదించారనుకోండి. ఆ 1,00,00,000 రూపాయలు అయిపోయే వరకు తింటూ కూర్చుంటే దాని తర్వాత ఒక్క రూపాయి కూడా మీ చేతిలో ఉండదు కదా. డబ్బు సంపాదించాలంటే మళ్ళీ కష్టపడాలి. డబ్బు ఉన్నప్పుడే రోజువారీ ఖర్చులకు సరిపోను ఉంచుకొని మిగతాది పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఆ డబ్బు పెరుగుతూ పోయేది కదా. ప్రతిరోజు పనిచేస్తే గాని పూట గడవని వాళ్లను చూసి నా దగ్గర డబ్బు ఉంది అని అహంకారాన్ని ప్రదర్శించడం, వారిని చులకనగా చూడడం చేస్తూ ఉంటారు. మనము పోయిన జన్మలో చేసుకున్న పుణ్యానికి ఈ జన్మలో ఈ ధనం లభించింది. ఇలాంటి పాపం చేసుకోవడం వలన ధనం పూర్తిగా పోతుంది. వ్యసనాలకు, పాపకార్యాలకు డబ్బు వినియోగించి అంతా పోగొట్టుకుని సగం జీవితం హాయిగా బతికిన వాళ్ళు మిగతా జీవితం చాలా కష్టంగా జీవిస్తూ ఉంటారు. డబ్బు ఎంతైనా ఉండొచ్చు కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు అంటున్నారు బాబా. ఒక వ్యక్తి కోటీశ్వరుడి ఇంట్లో జన్మ తీసుకుంటే పుట్టుకతోనే కోటీశ్వరుడు అవుతున్నాడు. కూలి చేసుకుని బ్రతికే పేదవారింట్లో పుడితే పుట్టుకతోనే పేదవాడు అవుతున్నాడు. అంబానీ కొడుకు పుట్టగానే కోటీశ్వరుడు కదా. తను గత జన్మలో చేసుకున్న దాన ధర్మాలకు, నిర్భాగ్యులకు ధనం సహాయం చేయడం, పుణ్యకార్యాలకు ధనం సహాయం చేయడం ద్వారా ఈ జన్మలో అంబానీ కొడుకుగా పుట్టాడు. ఎవరు చేసుకుంటే వారే పొందుతారు కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. మీరు కూడా పోయిన జన్మలో చేసుకున్న దాన ధర్మాలకు, ఆపదలో ఉన్న వారికి ధన సహాయం చేయడం వలన ఈ జన్మలో ఇంత ఆస్తి మీకు లభించింది. మీకు లభించిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నిర్భాగ్యులకు, ఆపదలో ఉన్నవారికి, నిజమైన పేదవారికి సహాయం చేసి జన్మజన్మలకు సరిపోయే ధనాన్ని పొందండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, నేను కూడా మీరు చేసుకున్న పురుషార్థానికి ప్రత్యక్ష ఫలం ఇచ్చాను. దీన్ని మొత్తం ఖర్చు పెట్టుకోకుండా పెట్టుబడి పెట్టి తెలివైన వ్యాపారం చేయమన్నాను కదా. పదమాపదం ఇస్తాను అన్నాను కదా. మీ ధనం రుద్రజ్ఞాన యజ్ఞానికి, ధర్మస్థాపన కార్యానికి 100 రూపాయలు ఖర్చు చేస్తే 1,00,00,000 రూపాయలు ఇస్తాను. మీరు సేవ కోసం డబ్బులు ఇచ్చేటప్పుడు దానికి ఖర్చయింది కాబట్టి ఇంత డబ్బు ఇస్తున్నాను, దీనికి ఖర్చయింది కాబట్టి ఇంత డబ్బు ఇస్తున్నాను అని ఇవ్వకండి. యజ్ఞసేవ కోసం ఇస్తున్నాను అనే భావనతో ఇవ్వండి. నేను పదమాపదం తప్పకుండా ఇస్తాను. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, అఖండ మహాదానీ భవ. ఓం నమ శివాయ.